ధర్మ పరిపాలన కోసం శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన నిలిచిన మాదిరిగానే రామగుండం అభివృద్ధికి ప్రజలంతా తనకు అండగా నిలవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా రామగుండం కార్పొరేషన్ యాదవ సంఘ ఆధ్వర్యంలో గోదావరికని యాదవ సంఘం భవనంలో సోమవారం శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదవ సంఘం అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు సంఘం నాయకులు సతీ సమేతంగా పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని శ్రీకృష్ణుడి పూజా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ధర్మ పరిపాలన కోసం శ్రీకృష్ణుడు చేసిన యుద్ధం మాదిరిగా రామగుండం ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకురావడానికి అభివృద్ధికి ఆటంకంగా నిలిచే వారితో పోరాటం చేస్తానని తెలిపారు. శ్రీకృష్ణుని ఆశీస్సులు రామగుండం ప్రాంత ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. సందర్భంగా యాదవ బంధువులతో కలిసి వారి యొక్క సంఘ కార్యాలయంలో పెద్ద ఎత్తున శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి సందర్భంగా ఉత్సవాలు నిర్వహించే కార్యక్రమం ఈ యొక్క పరంపరగా నిరంతరం చేస్తున్నటువంటి కార్యక్రమం. మరి ఈరోజు దీంట్లో భాగస్వాములతో యాదవ బంధుమిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ శ్రీకృష్ణుడి చల్లని చూసి ఈ రాష్ట్రం మీద ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుతూ ఈ నగరాభివృద్ధికి చేస్తున్న ప్రయత్నం పూర్తిగా పూర్వవైభవం తీసుకురావడం చేస్తున్న ప్రయత్నంలో ప్రతి అందరూ సహకరించాలని, మేము చేస్తున్న కార్యక్రమానికి మరి ఆ శ్రీకృష్ణుడి యొక్క ఆశీర్వాదం మరి ఉండాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ ఈరోజు జరగబోయేటువంటి అన్ని ప్రాంతాల్లో ఉట్లు కొట్టే కార్యక్రమం నడుస్తారు. బ్రహ్మాండంగా అన్ని పల్లె ప్రాంతాలు నడుస్తారు. అందరూ కూడా ఉత్సాహంగా మరి అలా అన్నిటికీ అతీతంగా అందరం కలిసి ఆ శ్రీకృష్ణుడిని మరి వారిని ప్రార్థిస్తూ చేసుకునే కార్యక్రమం, వారు చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని గుర్తు చేస్తూ చేసుకునే కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని, ప్రశాంతంగా ఆనందంగా ఈ రోజు అంతా గడపాలని మీ అందరూ కూడా కోరుతున్నాను. రామగుండం కార్పొరేషన్ యాదవ సంఘం అధ్యక్షులు పాతిపల్లి రవి యాదవ్, గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిలబడి దుష్ట శిక్షణ చేస్తూ అధర్మాన్ని ఓడించడానికి నిలబడ్డారని తెలిపారు. యాదవుల ఇష్ట దైవమైన శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మదిన వేడుకలను యాదవ సంఘం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు శ్రీకృష్ణ భగవంతుడి జన్మాష్టమి వేడుకలు గోదావరికని పట్టణంలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ భగవంతుని జన్మాష్టమి దినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యాదవ సోదరులకు, తెలంగాణ ప్రజలందరికీ, మరి స్థానిక రామగుండం ప్రజలందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా మరి భగవంతునికెళ్ళ భగవంతుడు యావత్ ప్రపంచంలో అందరి వాడిగా కుల మతాలకు అతీతంగా ఆ భగవంతుని పూజిస్తారు. కాబట్టి శ్రీకృష్ణ భగవంతుడు ఎవరైతే పూజిస్తారో వాళ్లకు అష్టైశ్వర్యం కలిగే విధంగా సుఖ సంతోషాలు ఉండాలని ఆ భగవంతుని శ్రీకృష్ణ భగవంతుని జన్మదిన సందర్భంగా వేడుకుంటున్నాం. రామగుండం నగర యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించినాం. అలాగే ఈ ప్రపంచానికి ధర్మాన్ని బోధించినటువంటి విశ్వగురువు శ్రీకృష్ణ భగవానుడు ప్రపంచం ధర్మం వైపు నిలబడాలని, అలాగే సుఖశాంతులతో శాంతియుత మార్గాన్ని అవలంబించాలని, వీలైతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే విధంగా తన యొక్క ఆలోచన విధానాన్ని ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆచరించాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్, గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, కార్పొరేటర్ అడ్డాల స్వరూపరామస్వామి, యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి మెండె లింగయ్య యాదవ్, కాల్వ లింగస్వామి, బోయిని మల్లేశం, కొమ్ము చందు, ఆవుల రాజేష్, సమ్మయ్య, బొంతల రాజేష్, వజ్జ రాజన్న తదితరులు పాల్గొన్నారు.